ఇవాళ నేను ఒక పాపం చేశా ఫ్రెండ్స్. అదేంటంటే పచ్చటి దొండకాయలు తీసుకొని పరా పరా కోసేసి బాండీలో వేసి బాగా ఫ్రై చేసేసా ఫ్రెండ్స్. అదేనండి దొండకాయ వేపుడు. వెరైటీగా ఆలుగడ్డ ఉల్లిపాయతోటి చాలా రుచిగా దొండకాయ వేపుడు మా ఇంట్లో ఇవాళ. మీరు కూడా ట్రై చేస్తారని ఈ రెసిపీ మీకు నేను షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, అలాగే రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ ఎక్కువ వేయండి. వేపుడు కదా, ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ కట్ చేసేసి వేసి వేయించేయండి. అందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించేసి ఆలుగడ్డ చెక్కు తీసేసి పెద్ద ముక్కలుగా ఈ విధంగా వెడల్పుగా కట్ చేసేసి హై ఫ్లేమ్లో వేయించేసేయండి. ఆ ముక్కలు 2 నిమిషాలు వేగంగానే ఉల్లిపాయ ముక్కలు కూడా పెద్దవిగా చక్రాల్లాగా వేసేసి వేయించేయండి. ఆ ముక్కలు వేగంగానే పొడుగ్గా దొండకాయ ముక్కలు కట్ చేసేసుకొని ఈ విధంగా అందులోనే వేసేసి 1 నిమిషం వేయించేసి రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేయండి. కొంచెం వేగంగానే కాస్త జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా, ధనియా పౌడరు, రుచికి తగ్గ కారం వేసేసి బాగా ఫ్రై చేసేయండి. అసలు ఎంత బాగుంటుందంటే ఇదే కర్రీ పదే పదే చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెడీ అయినటువంటి కర్రీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.